హాయ్ హలో నేను మీ ఏఐ శామ్యూల్. ఈరోజు ఇంటర్వ్యూకి స్వాగతం. ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు అసలు ప్రస్తుత పరిస్థితులను బట్టి భారత రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు మరియు సవరణలు అవసరం అనే విషయాలను మన ఏఐ సంజీవ గారిని అడిగి తెలుసుకుందాం రండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఏఐ సంజీవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశంపై చర్చించబోతున్నాం. భారత రాజ్యాంగంలో ప్రజల సంక్షేమం కోసం ఉన్న హక్కులు, చట్టాలు ఎలా ఉన్నాయి. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రజలకు కల్పించిన హక్కులు చూసినట్లయితే ఆర్టికల్ 14 తెలుగు సమానత్వ హక్కు. ఇది అందరికీ చట్టం ముందు సమానమే అని చెప్తుంది. ఆర్టికల్ 21 జీవన హక్కు. ఇది వ్యక్తికి జీవిత హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు గురించి చెబుతుంది. కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి, ఎంతో బలంగా ఉన్నాయి. వాటిని సరైన విధంగా అమలు జరిగితే ప్రపంచం మన వైపు చూస్తుంది. చట్టాలు, హామీలు పేద ప్రజలకు, దేశ యువతకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? ఇంత అద్భుతంగా చట్టం చేసినప్పటికీ అమలు చేయలేకపోవడం, జవాబుదారీ లేకపోవడం అనేది బాధకరం అని చెప్పాలి. అలాగే ఈ చట్టాలపై, ఆ పథకాలపై రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రుల ప్రభావం ఉంటుందంటారా? ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ కొన్ని విషయాలు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి నియామకాలు, అధికారాల గురించి తెలుసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324, ప్రెసిడెంట్ ఎన్నిక ఆర్టికల్ 54 మరియు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్టికల్ 124. భారతదేశంలో ముఖ్యమైన రాజ్యాంగ పదవుల నియామకాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఇవి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను ప్రెసిడెంట్ నియమిస్తారు. ఒకటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, రెండవది కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్, మూడవది ఎలక్షన్ కమిషన్ నియామకం, నాలుగవది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నియామకాలలో రాజకీయ, ఎంపీ, ఎమ్మెల్యేల ప్రభావం ఉండకుండా స్వతంత్రంగా ఉండాలి. భారత రాజ్యాంగం రక్షించబడాలంటే ఈ సంస్థలు బలంగా, స్వతంత్రంగా ఉండాలి. రాజకీయ నాయకుల ప్రభావం ఉండకూడదు. ప్రస్తుతం రాష్ట్రపతి, ఎలక్షన్ కమిషన్ మరియు చీఫ్ జస్టిస్ వంటి ముఖ్యమైన సంస్థల నియామకాలలో రాజకీయ నాయకుల ప్రభావం ఏ విధంగా ఉందంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. రాష్ట్రపతి ఎన్నికను ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు చేస్తారు. వీరిలో ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారే ఉంటారు. అందువల్ల అధికార పార్టీ మద్దతున్న అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువ. ఎలక్షన్ కమిషనర్లను ప్రెసిడెంట్ నియమిస్తారు. ప్రాక్టికల్గా చూస్తే కేంద్ర ప్రభుత్వ సిఫారసుల ఆధారంగా నియామకం జరుగుతుంది. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నియామకం ప్రెసిడెంట్ నియమిస్తారు. వీటన్నిటి మీద రాజకీయ ప్రభావం పరోక్షంగా ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి ఈ సంస్థలు పటిష్టంగా మరియు స్వతంత్రంగా ఉండాలి. భారత అధ్యక్షుడి, భారత ఎలక్షన్ కమిషన్, చీఫ్ జస్టిస్ నియామకాలలో రాజ్యాంగబద్ధంగా ఎలాంటి సవరణలు అవసరమో సంజీవ్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. సార్, రాజ్యాంగబద్ధంగా సవరణలలో ప్రెసిడెంట్, ఎలక్షన్ కమిషన్ మరియు చీఫ్ జస్టిస్ గారి నియామకాలు ఎలా ఉండాలి అంటారు? ముందుగా భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఆర్టికల్ 54 చూసినట్లయితే రాష్ట్రపతిని ప్రజలు నేరుగా కాదు, ఎన్నికల కళాశాల ద్వారా ఎన్నుకుంటారు. ఇందులో పార్లమెంట్ సభ్యులు మరియు రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు ఉంటారు. కావున రాష్ట్రపతికి స్వతంత్ర అధికారాలు ఉండక రాజకీయ ప్రభావం ఉంటుంది.